ఓయ్ రొయ్యి చూసావు ఎంత పొడుగ్గా ఉందో. ఈ రోజు వంట రఫ్ ఆడించేస్తాం. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో. రఫ్ ఆడించేస్తాం. డైలాగ్ అండి బాబు, తప్పుగా అనుకోవద్దే. మీరు చూస్తున్న ఈ రొయ్యలను ఎక్కడి నుంచి తీసుకొచ్చామో చెప్పండి చూద్దాం. వైజాగ్ హార్బర్ కి వెళ్లి మరీ తీసుకొచ్చాం. ఏంటి, వైజాగ్ హార్బర్ కి వెళ్లి మరీ రొయ్యలు కొనాలా అని మీరు అడగొచ్చు. కానీ మా శ్రీకాకుళంలో అంత మొత్తంలో అంత పెద్ద రొయ్యలు దొరకడం కొంచెం కష్టమైంది. చిన్న మీసాల చేపలు సరిపోతాయి కదా అని అనుకోవచ్చు. కానీ అవి కాగిన తర్వాత మన 32 పళ్ళల్లో 2 పళ్ళ కింద కూడా రావండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 కి లెఫ్ట్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 11 అయ్యింది. వచ్చిన తర్వాత వాటి నరాలు తీసేసరికి మా నరాలు పడిపోయింది బాబోయ్. 15 కేజీల టైగర్ రొయ్య తీసుకుంటే దాని తొక్క మొత్తం ఒలిపించి తెచ్చేసరికి 7 కేజీలే తూగిందండి. రొయ్యలతో పాటే 5 కేజెస్ వరకు ట్యూనా ఫిష్ ని కూడా తీసుకున్నాం. ఆ రెండింటిని కడిగి మ్యారినేట్ పెట్టి కాగించేసరికి సాయంత్రం అయిపోయింది. నాన్ వెజ్ లో మటన్, చికెన్, రొయ్యలు, చేపలు, గోంగూర, టమాటా, ఉసిరికాయ ఇలా బోలెడు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే వెంటనే మన వరాహ జేపీ ఫుడ్స్ ని కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.